హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా మాటలు వినండి, నా వాక్యాన్ని ధ్యానించండి. నా మాటలు ప్రకటిస్తున్న బోధకులు వాక్యము మీకు అందిస్తున్నారు, గ్రహించండి అని. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఉపదేశము వినుటకై వారు చెవులు తెరవజేయును, పాపము విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం వినండి, దేవుని ఉపదేశం వినండి. దేవుని యొక్క నామములో మనము గ్రహించిన ఎడల ఆయన అంటున్నాడు, పాపమును విడిచిపెట్టి రండి. మనం పాపం కోసం పరిగెడుతున్నాం, మోసం చేస్తున్నాం, దగ, కుళ్ళు, కుశుద్ధం మనకు అవన్నీ తీసివేయండి, విడిచిపెట్టండి అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబుచ్చండి. మోసం చేయొద్దు ప్రియా దేవుని బిడ్డరా, పాపం జోలికి వెళ్ళబోకండి. ప్రభు మిమ్మల్ని కాపాడునుగాక. భక్తిహీనుడు ప్రాణమును ఆయన కాపాడడు, పరిశుద్ధంగా ఉన్న వారి వైపు ఆయన ఉన్నాడని దానికి అర్థం. కనుక ఆయన అంటున్నాడు, అదే 36:16-15లో శ్రమపడిన వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపిస్తాడు. తప్పు తెలుసుకో, పశ్చాత్తాపడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనికడు నిద్రపోడు. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ కుటుంబ విశ్వాసమును బట్టి దేవుడు మీకు మేలు చేయునుగాక, మీ ప్రతి అవసరత తీర్చునుగాక. ప్రియా దేవుని బిడ్డ, లోకం వైపు చూడదు, ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.